ఒక సింగిల్ క్లిక్‌తో 100 అప్లికేషన్స్‌కి ఒకటేసారి 100 రెజ్యూమేస్ క్రియేట్ చేసి మన డ్రైవ్‌లో పెట్టేస్తది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిల్వానా. మనం ఈ వీడియోలో ఒక సింగిల్ క్లిక్‌తో 1000 రెజ్యూమేస్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇదేమీ మ్యాజిక్ కాదు. జస్ట్ ఒక ఎనటన్ ఆటోమేషన్ అనేది సింపుల్‌గా ఒక సింగిల్ క్లిక్‌తో 1000 రెజ్యూమేస్ అనేవి క్రియేట్ చేస్తుందనమాట. సో, ఈ 1000 రెజ్యూమేస్ మనకెందుకు కావాలి అంటే, ఈ క్లౌడ్ ఇంజినీర్ అనే జాబ్‌ని నేను లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేస్తే నాకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి వస్తున్నాయి. సో, ప్రతి కంపెనీకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్స్ అనేవి ఉంటాయి. ప్రతి జాబ్ డిస్క్రిప్షన్‌కి మన రెజ్యూమ్ అనేది చేంజ్ చేస్తూ, అప్లై చేస్తూనే ఏటీఎస్ ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నిటిని కూడా బైపాస్ చేసుకొని అవి ఫిల్టర్ అవుతాయి. సో, ఒక ఆటోమేషన్ ఒక 30 మినిట్స్ స్పెండ్ చేసి మనం క్రియేట్ చేసుకుంటే నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. ఒక సింగిల్ క్లిక్‌తో 100 అప్లికేషన్స్‌కి ఒకటేసారి 100 రెజ్యూమేస్ క్రియేట్ చేసి మన డ్రైవ్‌లో పెట్టేస్తది. వన్స్ మన డ్రైవ్‌లో ఆ రెజ్యూమేస్ అన్నిటిని కూడా పెట్టిన తర్వాత మనం ఎప్పుడైతే ఫ్రీగా ఉంటామో మనం వచ్చి వెంటనే అవి ఓపెన్ చేసుకొని వాటి యొక్క జాబ్ అప్లికేషన్స్ మనం వేయొచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడున్నాను. నాకిక్కడ డ్రైవ్‌లో ఏం లేదు. జస్ట్ ఇది నా ఓల్డ్ రెజ్యూమే ఉంది. అట్ ద సేమ్ టైమ్ నా డీబీ లైక్ జాబ్ ట్రాకింగ్ ఉంది. నా జాబ్ ట్రాకింగ్‌లో ఏమేమి ఉంటున్నాయి? జాబ్ యూఆర్ఎల్ వస్తది. జాబ్ టైటిల్ వస్తది. కంపెనీ నేమ్, సాలరీ, రెజ్యూమ్ యూఆర్ఎల్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ నాకు అప్లికేషన్ యూఆర్ఎల్ కూడా ఇక్కడికి వస్తాయి. సో, ఈ ఈ వర్క్ ఫ్లో అనేది ఫస్ట్ ఏం చేస్తుందంటే మాన్యుయల్‌గా మనం ఈ వర్క్ ఫ్లోని స్టార్ట్ చేయాలి. సో, వర్క్ ఫ్లో స్టార్ట్ చేయడానికి బటన్ ఇది. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఇస్తున్న యూఆర్ఎల్ ఈ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ అనేది ఇస్తే ఇందులో ఉన్న జాబ్స్ అన్నిటిని కూడా అది తీసుకొని ఈ స్క్రేప్ చేసి లింక్డ్ఇన్ నుంచి జాబ్స్ అన్నిటిని స్క్రేప్ చేసి మనం యాప్లిఫై అనేది యూజ్ చేసి స్క్రేప్ చేస్తాం. స్క్రేప్ చేసిన తర్వాత నేను 100 జాబ్స్‌ని స్క్రేప్ చేశా. కానీ నేను జస్ట్ ఒక 5 జాబ్స్‌కే ఆహ్, ఆటోమేషన్ అనేది రన్ చేస్తున్నా. ఎందుకంటే 100 జాబ్స్ రన్ అయ్యి మీకు చూపించాలంటే టైం తీసుకుంటుంది కదా! సో, ఒక 5 జాబ్స్‌ని నేను తీసుకున్నా. ఇక్కడ చూడండి 5 ఐటెమ్స్. సో, ఈ 5 ఐటెమ్స్ ఏం చేస్తుంది? నా రెజ్యూమ్ అనేది ఇచ్చా. నా రెజ్యూమ్ తీసుకొని ఈ 5 జాబ్స్‌ని టాలీ చేస్తుంది. లైక్ నీ నా రెజ్యూమేకి ఈ జాబ్ డిస్క్రిప్షన్‌కి మ్యాచ్ అవుతుందా లేదా? ఒకవేళ మ్యాచ్ అయితే ఇక్కడ నేను ఫిల్టర్ అనేది చేసుకుంటున్నా. ఏం చేసుకుంటున్నా? మ్యాచ్ అయిన వాటికి మాత్రమే రెజ్యూమ్స్ టైలర్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే రెజ్యూమ్ టైలర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టైం వేస్ట్ కదా! నేను అప్లై చేయను. సో, నాకు అవుట్‌పుట్ హెచ్‌టీఎంఎల్‌లో వస్తది. హెచ్‌టీఎంఎల్ అవుట్‌పుట్‌ని నేను డాక్యుమెంట్‌లో సేవ్ చేస్తే ఆ రెజ్యూమే అనేది చూడడానికి బాగోదు. సో, నేను దాన్ని మార్క్‌డౌన్ చేస్తున్నా. మార్క్‌డౌన్ అంటే ఏంటంటే, ఒక హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో ఉన్న ఫైలు అది నార్మల్ ఫార్మాట్‌లో క్రియేట్ అవుతుంది. అందుకే మార్క్‌డౌన్ చేసి ఒక రెజ్యూమే అనేది నేను డాక్యుమెంట్‌లో పెట్టి దాన్ని నేను షీట్స్‌లో అప్‌లోడ్ చేసుకుంటున్నా. సో, ఈ షీట్స్‌లో ఏమవుతదంటే ఇక్కడ యూఆర్ఎల్స్ అన్నీ వస్తాయి. నా రెజ్యూమే యూఆర్ఎల్ కూడా వస్తది. ఈ డ్రైవ్‌లో నాకు రెజ్యూమ్స్ అనేవి ఆటోమేటిక్‌గా క్రియేట్ అయ్యి ఇక్కడికి సేవ్ అవుతాయి. సో, లెట్స్ సీ. సో, మనం ఇప్పుడు ఒకసారి ఈ ఆటోమేషన్‌ని రన్ చేసి చూద్దాం. సో, ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో కొట్టా. ఇక్కడ ఏమైంది స్క్రేప్ అయ్యాయి 100 జాబ్స్. అందులో 5 జాబ్స్ తీసుకున్నాయి. నా రెజ్యూమే తీసుకుంది. ఇట్ ఈస్ చెకింగ్ ద రిలవెన్స్. ఇప్పుడు రిలవెన్స్ చెక్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎన్ని జాబ్స్‌కి సూట్ అవుతున్నాను అనేది ఇక్కడ చూపిస్తది. ఇక్కడ ఏమవుతుంది చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని చేస్తుంది. సో, ఇక్కడ ఫిల్టర్. ఓకే. నాకు 2 జాబ్స్ సూట్ అయ్యాయి. ఇప్పుడు ఈ 2 జాబ్స్‌కి నాకు ఎన్ని రెజ్యూమ్స్ కావాలి? 2 రెజ్యూమ్స్. ఈ 2 రెజ్యూమ్స్ అనేవి క్రియేట్ అయ్యి ఏమవ్వాలి? ఈ డ్రైవ్‌లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ 2 జాబ్స్‌కి రెజ్యూమెస్ అనేవి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలి. సో, ఇప్పుడు కూడా నాకు ఇక్కడ అంతా ఎంప్టీగా ఉంది. ఎందుకంటే ఇది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ అయ్యి ఆటోమేటిక్‌గా అవి నా డ్రైవ్‌లో సేవ్ అయిన తర్వాత ఐ విల్ గెట్ ద లింక్స్ హియర్. లింక్స్ అనేవి ఇక్కడొస్తాయి. ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం. జస్ట్ ఒక 20, 30 సెకండ్స్ వెయిట్ చేస్తే చాలు ఇది రన్ అయిపోతది. అయిపోయింది. 2 ఐటెమ్స్ అనేవి నాకు ఇందులోంచి వచ్చాయి. అంటే 2 రెజ్యూమ్స్ క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ 2 రెజ్యూమ్స్ అనేవి ఆహ్, డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. ఇంకా నాకు షీట్‌లో కూడా అప్డేట్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి. ఇక్కడ
నా షీట్‌లో యూఆర్ఎల్స్ వచ్చాయి. ఏంటి ఇవి? జాబ్ యూఆర్ఎల్స్. ఇదొక జాబ్ యూఆర్ఎల్. నెక్స్ట్ జాబ్ యూఆర్ఎల్ ఏంటి? ఇది ఇంకొక జాబ్ యూఆర్ఎల్. సో, నాకు రెజ్యూమ్స్ కావాలి. ఇగోండి రెజ్యూమ్. స్ట్రైప్ కంపెనీకి నా రెజ్యూమే. అట్ ద సేమ్ టైమ్ ఆరోటెక్‌కి నా రెజ్యూమే. ఇప్పుడు నాకు ఈ 2 రెజ్యూమ్స్‌కి ఆహ్, ఇవి 2 రెజ్యూమ్స్ క్రియేట్ చేశాయి. ఇవి నా రెజ్యూమ్స్. ఇంకోటి ఇది నా ఇంకో రెజ్యూమే. సో, ఇక్కడ నాది యూఆర్ఎల్ వచ్చింది. నాకు ఈ ఒక్కదానికి యూఆర్ఎల్ వచ్చింది. దీనికి ఎందుకు యూఆర్ఎల్ రాలేదు అంటే ఇది ఈజీ అప్లై. సో, ఈజీ అప్లైకి వేరే యూఆర్ఎల్ ఉండదు కాబట్టి డైరెక్ట్ మనం లింక్డ్ఇన్‌లోనే అప్లై చేయాలి. కానీ దీనికి సెపరేట్ యూఆర్ఎల్ ఉంటది కాబట్టి ఇక్కడ అప్లై నౌ వచ్చింది. సో, ఇలా మనం ఆటోమేషన్ అనేది చేస్తాం. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే